అనేది పనిచేసి అది నువ్వు అనాలి. నువ్వు కానీ పైసలు అయితే కట్టాలి. లోన్ కోసం పైసలు కట్టాలి. పైసలు ఆయన నిప్పాము ముసలి తర్వాత నువ్వు కట్టయిద్దా ఆయన మార్కెట్ చేస్తావా ఇది చేస్తావా ఆ లోన్ తెచ్చి ముసలోడికి నీ సొంతంగా ముసలోని తెచ్చేవాను. ముసలోడు తర్వాత మార్కెట్ చేస్తాడు మీకు ఇప్పిస్తాడు కానీ పైసలు అయితే అని కట్టాలి. కట్టాలి మాత్రం ఓడైనా వస్తున్నాడు ఓడైతే అది కూడా ఓలైతే అక్క అయితే అవుతుంది కానీ ఇద్దరు ఏమంటారు కానీ ఇచ్చిండు శంకర్ అయితే ఆపకంత ఇచ్చిండు. నేను తెచ్చిచ్చింది తెలుసా నేను ఇచ్చిన తక్కువ అప్పు చేసి అవతల పడితే నేను చెప్పలేదు. నేను సంఘాలలో ఎత్తుకొచ్చి ఇప్పటికి నా కొడుకు నేను కడుతున్నాను. అప్పుడు అని పంతలప్పుడు ఇటు రావాలి పిల్లగాడిని కూడా ఇంటి చేస్తా చేయాలి. ఆయనకి డ్యూటీ వేస్తాడు. అక్కడ ఎందుకు పోతాడు బయటకు పోద్ది లోకలే పెట్టాలి. మిల్లు 18,000 ఇస్తారు 20,000 ఇస్తారు మిల్లు మా మిల్లు నేను నల్గొండ ముందు కూడా తిరుగుతారు చాలు 20,000 సంవత్సరం నువ్వైతే ఇలా ఉండాలి పోతే బాగుండాలి. ఎందుకు ఇంటి ముందర ఉండాలి చెప్పు కాకపోతే ఉంటుందండి ఆ సైడ్ ఏమవుతుంది ఆ సైడ్ ఆడ ఉన్నాయి భూమి ఉంది ఏమన్నా ప్లాట్ అక్క సంవత్సరం లక్ష ఆదాయం చేస్తుంది తరిమిదేనే కూలి పోకుండా తరి నాటేస్తే అయిపోయాయి 10 రోజుల పని అది రోజు ఉదయం పెట్టుబడి చాలు గంట వచ్చి చూసి వస్తుంది పొలం పని రోజు కూలి పోతుంది. ఇంకేమన్నా పని గంట పొలం బాగా పెట్టుకోవచ్చు. ఏమైనా డ్యూటీ పోతే 2 మళ్ళీ అయినా నీకు ఆడ 2 మళ్ళీ 2 మళ్ళీ ఆ బోర్ కలిసి పాలు కట్టియాలి. కాదు కొడుకు ఆ బోర్ లేకుండా మనకైతే సర్లే నీళ్ళు వచ్చినాయనుకో సర్లే నీళ్ళు వచ్చినాయనుకో నీ బోరు కమదాని అయితే అక్క ఊడన్నాడు బోర్ లేదని పొత్తులో ఫోన్ చేసినప్పుడు కాకపోతే పాలు కట్టి ఎక్కువ కట్టాను మిత్ కాసిపడతాను కష్టపడి 4 ఏళ్ళు కష్టపడ్డా చేసుకుని ఇవ్వాలి అంట మునుగోడు పొద్దున పోయి తల్లి కొడుకు డ్రెస్ సంతపౌరు టేస్ట్ గోల్డ్